होम संपूर्ण सकल फल अवाप्त्यर्थम पूर्णाहुतिर 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 మూడు రోజులుగా జరుగుతున్నటువంటి యజ్ఞ కార్యక్రమానికి ఒక సమాప్తం చేయాలంటే సంపూర్ణమైన ఆహుతి స్వాముల వారి సమక్షంలో మీ అందరి సమక్షంలో బ్రాహ్మణోత్సవంలో దైవజ్ఞుల చేత జరుగుతుంది. నమస్కారం చేయాలి. ఆ ఆహుతి పడగానే చప్పట్లు కొట్టాలి. కరతాళాలు మంగళవాక్యం సిద్ధంగా ఉండాలండి. ద్వాదశవారేణ ఆద్యేన సుసంపూరయిత్వా ఓం ఆపదామ అపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దక్షిణే లక్ష్మణో యస్య రామే చ జనకాత్మజ పురతో మారుతి యస్య వందే రఘునందనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ. కృపాకటాక్షంతో ఇంకొకటి గ్రామంలో చాలా పవిత్రమైన రోజు. 3 రోజుల కార్యక్రమం మన కన్నుని మెరగకుండా ఋత్వికుల ద్వారా మరి అంబి విరూపాక్షల వారి యొక్క కార్యక్రమాలతో వారి ఆశీస్సులతో మన అభివృద్ధి సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. మేము గుడి కడతామా, మేము కోనేరు కడతామా అని అటు ఇటు గుట్ట ఉంటే కాదు. కడతాము ఖచ్చితంగా. ఇంటికి 10 రూపాయలు మనిషి 10 రూపాయలు ఇచ్చి కడతాము. మన ఊళ్ళే మనం చేయాలని ఒక పట్టుదల అందరిలో పాటు వస్తుంది. కాబట్టి ఆలయం నిర్మాణం అవుతుంది. కోనేరు నిర్మాణం అవుతుంది, ఈ స్కూలు నిర్మాణం అవుతుంది, ఇంకా విద్యలు కూడా తయారవుతాయి. కాబట్టి పట్టుదల అంతా మన దగ్గర ఉన్నది, ప్రయత్నం అంతా మన దగ్గర ఉన్నది. మనం మంచి భావనతో చేసినట్టయితే భగవంతుడు ఎప్పుడు ఇచ్చేవాడే గానీ తీసుకునేవాడు కాడు. తీసుకుంటాడా పరమాత్ముడు? ఉన్నది కాబట్టి ఈ భారతదేశం సంస్కృతి సాంప్రదాయం మనం నిరంతరంగా కొన్ని వందల వేల సంవత్సరాలైనా ఎంత రాజ్యంని పరిపాలించిన బయట దేశస్తులకి పరిపాలించిన మన ధనం ఎప్పుడు ఎవ్వడు కొంటపోలే. ఏ ధర్మం? 4 వేదాలు, శాస్త్రము, ధర్మము మనది ఎప్పుడు ఏ రోజుకు ఇది కాలే. ఇంకా రోజు అభివృద్ధి అవుతుంది కానీ అక్కడ మనకు కొదువ లేదు. కాబట్టి ఈ యొక్క స్త్రీలు పురుషుల యొక్క ధర్మాన్ని మనం అందరం కూడా పాటించాలి. కనబడే పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. కదిలే దేవతలందరూ కూడా మీరు మేము అందరం కలిసి ధర్మం కోసం పాటుపడి మంచి మార్గంలో వెళ్దామని ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తున్నాం. హరి ఓం తత్సత్. శివగన్ సారు, ప్రకాష్ సారు, నేను ఒక నెల 15 రోజుల కింద చూసిపోయినాం. అప్పటికి మట్టి అంతా తీశారు. మన అంటే ఒక కార్యక్రమం చేస్తే ఒకటే రోజు అన్నదానం ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఏంటంటే మన ఊళ్ళందరూ కూడా ఎవరు వంట ఎప్పుడు భగవంతుడి దగ్గర నిరంతరం నామస్మరణ చేసుకుంటా
వారి వారి యొక్క ఆశ్రమంలో అంటే గుడి దగ్గర పనులన్నీ చేసుకుంటూ చేయాలనే ఒక ఉద్దేశంతో అందరం కూడా 3 రోజుల నుంచి ఇక్కడ కన్నుల పండుగగా మనం అందరం కూడా జరుపుకుంటున్నామా లేదా? ఇక్కడ అమ్మవారు ఉన్నారంటే మీరు కూడా మంచి స్నానం చేసి అమ్మవారి దగ్గరకు పోయి మంచి పూజ కావలసిన పుష్పాలు వేస్తే మనకి కాబట్టి ఇలాంటి అవకాశం మనకు ఎంతో పుణ్యం చేస్తే కనుక ఈ అవకాశం రాదు. మళ్ళీ మళ్ళీ మన జన్మ వస్తుందా? అస్తది, కానీ ఇల్లొస్తుందో తెలియదు. శ్రీమైతమో దోమైతమో ఈగైతమో పందిమైతమో ఎలుగమైతమో ఏనుగైతమో తెలియదు. దాంట్లో జ్ఞానం సంపాదించుకుంటామా? జ్ఞానం సంపాదించుకునేది, జ్ఞానం పోడగొట్టుకునేది ఓన్లీ మానవ జన్మం. పుణ్యం సంపాదించుకునేది అంతా మానవ జన్మం లోపల. ఈ మానవ జన్మం లోపల ఇలాంటి ఆలయాలన్నీ కూడా నిర్మాణం చేసుకుంటూ మన కష్టపడి చెంపిన రూపాయి భాగస్వాములుగా ఇస్తూ మన ఇంట్లో తినే ధాన్యం పిరిగడి బియ్యం దానం చేస్తూ అట్లా తరించమని పరమాత్మ మన దగ్గరికి పంపించాడు. అట్లా తరించమని పంపించాడు కాబట్టి మన గ్రామంలో చుట్టుముట్టు గ్రామంలో కూడా ఇలాంటి యొక్క ఆలయ నిర్మాణం, అన్నదానాలు కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం మనం పాల్గొంటూ ఉంటాం. దాంతోపాటు మన ఇళ్ళల్లో ప్రతినిత్యం ఉదయము సాయంత్రం ఎప్పుడు సమయం దొరుకుతప్పుడు మంచి భోజనం చేస్తే ప్రశాంతత ఉంటుంది. రమ్మ ఎంత ప్రశాంతత, అంత శక్తి కూడా వస్తుంది. మౌనం మన మనసులో భగవంతుడి ధ్యానం. ఏది ఇష్టమైనా పర్వాలేదు, అమ్మవారు ఆయి సాయి ఏదైనా పర్వాలేదు, ఎప్పుడు నామస్వరం నడుస్తూ ఉండాలి. ఎప్పుడు నామస్వరం వల్ల ఏం శుద్ధి అవుతుంది? వాక్ శుద్ధి అవుతుంది. నువ్వు మాట్లాడే వాక్ శుద్ధి అవుతుంది. నీ ముఖములో నీ తేజస్సు వస్తుంది. నీ శరీరం